హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ముహూర్తం అండి. పీఆర్సీ పే స్కేల్స్ 2024లోనేనా అనే పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగం పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అప్డేట్స్, అభ్యర్థనలు మరియు ముందు చూపు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త పీఆర్సీ పే రివిజన్ కమిషన్ అమలుపై చర్చలు మళ్లీ అందుకున్నాయి. 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు స్పష్టమైన నిర్ణయం లేదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పీఆర్సీ, పెండింగ్ డిఏలు మరియు ఆరోగ్య ఉద్యోగుల డిమాండ్ల గురించి పూర్తి వివరాలను పరిశీలిద్దాం. 2024లో కొత్త పీఆర్సీ అమలవుతుందా అంటే 2023 జూలై 1 నుంచి అమలుకు ప్రతిపాదనలు. కొత్త పీఆర్సీ అమలుపై ప్రతిపాదనలు 2023 జూలైలోనే ఉండాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. ఉద్యోగులకు పెండింగ్ డిఏ బకాయిలు. మొత్తానికి 17 నెలలుగా కొత్త పీఆర్సీ అమలు కాకపోవడం వల్ల ఉద్యోగులకు పాత పే స్కేల్తోనే జీతాలు అందుకుంటున్నారు. 15 నెలలుగా ఈ గడువు కాలంలో డిఏ బకాయిలు పెండింగ్గా ఉండడం వల్ల ఉద్యోగులకు ఆర్థికంగా భారం పెరిగింది. పీఆర్సీ కమిషన్ సిఫార్సులు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలిపి 73% ఫిట్మెంట్ మంజూరు చేసింది. అది తెలంగాణ ఉద్యోగులకు దేశంలోనే అత్యుత్తమ వేతనాలు అందించే స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఇంకా ఎక్కువ మినహాయింపులు మరియు సదుపాయాలు ఆశిస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్లు. కొత్త పీఆర్సీ అమలు. ఉద్యోగులు 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీతాలు పెంచడంతో పాటు విధులలో నైతిక ఉత్తేజం పెరగడానికి ఇది అవసరమని అభిప్రాయపడ్డారు. పెండింగ్ డిఏ బకాయిల చెల్లింపులు. ఉద్యోగులు సంక్రాంతి పండుగ కానుకగా కనీసం పెండింగ్ డిఏ బకాయిలను విడుదల చేయాలని కోరుతున్నారు. ఈ బకాయిల మొత్తం వారి ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరచగలదని అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చ. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పీఆర్సీ, డిఏ బకాయిల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఉద్యోగులు కొత్త పీఆర్సీపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటుంది అనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైఖరి. వాయిదా పడుతున్న ప్రక్రియ. ప్రభుత్వం పీఆర్సీ అమలును తక్షణమే ప్రారంభిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అది పునరావృతం వాయిదా నిర్ణయాలకు గురవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దీనిపై స్పష్టమైన ప్రకటన రాకపోవడం ఉద్యోగులకు ఆందోళనకు కారణమైంది. సమస్యల పరిష్కారానికి మార్గం. ప్రస్తుతం ప్రభుత్వ అనుసరణ కారణంగా పీఆర్సీ అమలు 4 సంవత్సరాలుగా నిలిచిపోయింది. సత్వర నిర్ణయాలు తీసుకోకపోతే ఉద్యోగుల నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి రావచ్చు. సంక్రాంతి కానుక ఆశలు. ఉద్యోగులు ఆశిస్తున్న అంశాలు. నూతన పీఆర్సీ అమలుకు ముహూర్తం ప్రకటించాలి. డిఏ బకాయిలను విడతల వారీగా చెల్లించాలి. ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే చర్యలు చేపట్టాలి. గతం, వర్తమానం, భవిష్యత్తు. గతంలో 2 సార్లు పీఆర్సీ కమిషన్ సిఫార్సుకు ప్రభుత్వం స్పందించింది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దీని అమలులో జాప్యం చేస్తోంది. ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 2024లో ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు కొత్త పీఆర్సీ అమలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం పతాక నిర్ణయాలు తీసుకుంటుందని వారైతే ఆశిస్తున్నారు. పీఆర్సీ అమలు మరియు డిఏ చెల్లింపులు ఉద్యోగుల ఆర్థిక స్థిరత్వానికి, ఉద్యోగ ధార్మికతకు బలాన్ని అందిస్తాయి. ఉద్యోగుల ఆకాంక్షలపై నిర్ణయం త్వరగా వస్తే అది వారి జీవితాల్లో ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుంది.